ఈరోజు మన టాపిక్ వచ్చేసి సర్కిల్. సర్కిల్స్ అంటే మనం ప్రైమరీ సెక్షన్ నుంచి వింటూనే ఉన్నాం. అదే సర్కిల్ ప్లేన్ షేప్స్ అన్నప్పుడు మనము ఒక షేప్ అది సర్కిల్. ఓకే, సర్కిల్స్ అంటే రౌండ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆర్ బ్యాంగిల్, వీల్స్, ప్లేట్, వాచ్, క్యారమ్ బోర్డ్, కాయిన్, 1 రూపీ కాయిన్, ఇలాంటివన్నీ కూడా మనం సర్కిల్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. సో సర్కిల్ అనేది కర్వ్ లైన్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఏ కర్వ్డ్ లైన్. సో కర్వ్ లైన్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్ని మనం సర్కిల్స్ అంటాము. సర్కిల్స్ అంటే మనకి ఎలా ఫామ్ అవుతాయి? ఒక ఫిక్స్ పాయింట్ తీసుకొని ఒక పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటే ఎంతో కొంత డిస్టెన్స్ 4 సెంటీమీటర్ ఆర్ 5 సెంటీమీటర్స్ నుంచి నేను ఒక ఈ సెంటర్ నుంచి 4 సెంటీమీటర్ స్కేల్ యూజ్ చేసి 4 సెంటీమీటర్లో ఒక పాయింట్ పెట్టాను నేను. ఓకే, సో అలాగే ఈ సెంటర్ నుంచి 4 సెంటీమీటర్లో ఇంకెన్ని పాయింట్స్ ఉంటాయి? 4 సెంటీమీటర్స్ అనుకుంటున్నాను. ఇదొకటి, ఇక్కడ నుంచి 4 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్. ఓకేనా? సో ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి అన్ని 4 సెంటీమీటర్లు ఉన్నటువంటి అన్ని పాయింట్స్ని అక్కడ పెట్టాను. సో ఇప్పుడు వీటన్నిటిని కలుపుతాను. సో మనం ఎగ్జాక్ట్ స్కేల్ తీసుకోలేదు కదా, సో ఇక్కడ నాకు అన్ని ఈవెన్గా వస్తుంది. సెంటర్ 4 సెంటీమీటర్. సో ఇక్కడ 4 సెంటీమీటర్ డిస్టెన్స్లో నేను అన్ని డాట్స్ పెట్టాను. వాటన్నిటిని జాయిన్ చేసినప్పుడు నాకు ఈ షేప్ వస్తుంది. దాన్ని సర్కిల్ అంటాం. అంటే సర్కిల్ ఈజ్ ఎ షేప్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఆన్ ఎ ప్లేన్ దట్ ఆర్ గివెన్ డిస్టెన్స్ ఫ్రమ్ గివెన్ పాయింట్. ఒక డిస్టెన్స్ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ యొక్క కలయికని మనం ఏమనాలి? జాయిన్ చేసినప్పుడు వచ్చేదాన్ని మనం ఏమనాలి? సర్కిల్ అంటాం. ఓకేనా? సో ఈ పాయింట్ని బేసిక్గా తీసుకున్నాను. సో మనం ఈ సర్కిల్ని ఎలా చేసాం? కంపాస్ యూజ్ చేసి కూడా మనం డ్రా చేసాం. ఆ కంపాస్ యొక్క కార్నర్ని సెంటర్ దగ్గర పెట్టేసి పెన్సిల్తో మనకి ఎంత డిస్టెన్స్లో కావాలో ఆ డిస్టెన్స్లో మనం ఈ సర్కిల్ని డ్రా చేయొచ్చు. ఒక బ్యాంగిల్ పెట్టేసి దాని బౌండరీ చుట్టూ మనం డ్రా చేసామంటే సర్కిల్ షేప్ వస్తుంది. ఓకేనా? సో సర్కిల్లో ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాము. దీన్ని ఏమంటాము అంటే సెంటర్ అంటాము. మిడిల్ ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనం సర్కిల్ని డ్రా చేస్తాం కదా, ఈ సెంటర్ని, ఈ పాయింట్ని సెంటర్ అంటాము. ఓకేనా? ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ దీన్ని ఏమంటాము? కేంద్రము అంటాము. సెంటర్లో ఉన్నదాన్ని కేంద్రము, సెంటర్ అంటాము. సో ఇప్పుడు నేను ఈ డిస్టెన్స్ తీసుకున్నాను. సెంటర్ నుంచి 4 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ని జాయిన్ చేసి మనకు సర్కిల్ ఏర్పడ్డది. అవునా? సో ఈ సెంటర్ నుంచి ఎనీ పాయింట్, ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి కదా, ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్ అంటాం. ఈ సెంటర్ నుండి ఈ సర్కిల్ మీద ఏ పాయింట్ అయినా సరే దానికి గల ఈ మధ్య దూరాన్ని, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని మనం ఏమనాలి? రేడియస్ అంటాము. సెంటర్ నుండి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, ఇవన్నీ కూడా రేడియస్. ఓకేనా? ఇదేంటి? రేడియస్. రేడియస్ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. కేంద్రం నుంచి ఈ వృత్తం పైన ఏదైనా ఒక బిందు మధ్య గల దూరాన్ని మనం రేడియస్ అంటాము. దాన్ని వ్యాసార్థము అంటాము. దీన్ని స్మాల్ ఆర్తో సూచిస్తాము. సెంటర్ని క్యాపిటల్ ఓ, సెంటర్ని క్యాపిటల్ ఓతో సూచిస్తాము. ఇప్పుడు ఇది ఒక రేడియస్ అంటున్నాము. సెంటర్ అనేది ఓ, ఎనీ పాయింట్, ఇక్కడ నేను ఒక పీ పెడుతున్నాను. ఈ పీ కూడా మనం క్యాపిటల్ లెటర్స్ సూచించాలి. ఈ పాయింట్స్ ఆన్ సర్కిల్ క్యాపిటల్ లెటర్, సెంటర్ ఆల్సో క్యాపిటల్ లెటర్. ఓకేనా? సెంటర్ అనేది ఓ, ఈ రేడియస్ అనేది ఈ పాయింట్ ఎక్కడ సర్కిల్ మీద పీ అనే పాయింట్ దగ్గర జాయిన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రేడియస్ పేరు ఏంటి? మనము ఓపీ రేడియస్. ఓకేనా? ఇంకొక రేడియస్ ఉంది, నేను ఇక్కడ ఎస్ పెడుతున్నాను. సో ఈ రేడియస్ పేరు ఏంటి? ఓఎస్. ఓకేనా? ఈ రేడియస్ పేరు ఓఎస్, ఓపీ, ఈ రెండు కూడా క్యాపిటల్ లెటర్స్. సెంటర్ కూడా క్యాపిటల్. బట్ ఈ రేడియస్ ఎంత డిస్టెన్స్ ఉంది, ఎన్ని సెంటీమీటర్స్, ఎన్ని మీటర్స్ ఉంది, దాన్ని మనం ఆర్, రేడియస్ ఆర్తో సూచిస్తాము. ఓకేనా? ఓపీ ఈజ్ ఈక్వల్ ఆర్, ఓఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్. ఓకేనా? ఇది సెంటర్, ఇది రేడియస్. నెక్స్ట్ కార్డ్. కార్డ్ మీన్స్ కార్డ్ని ఏమంటాము? జ్యా అంటాము.
రేడియస్ అంటే వ్యాసార్థము, సెంటర్ అంటే కేంద్రము, కార్డ్ అంటే జ్యా. కార్డ్ మీన్స్ ఏ లైన్ సెగ్మెంట్ జాయింట్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్. సర్కిల్ మీద ఇది సెంటర్ నుంచి ఏదైనా ఒక పాయింట్ కలిపేటువంటి లైన్ సెగ్మెంట్. కార్డ్ అంటే ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ జాయింట్స్ ఏ లైన్ సెగ్మెంట్ జాయింట్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ కార్డ్. అంటే సర్కిల్ పైన ఏవైనా 2 బిందువులు, ఈ వృత్తం పైన ఏవైనా 2 బిందువులను కలిపి ఈ రేఖాఖండాన్ని మనము జ్యా లేదా కార్డ్ అంటాము. ఓకేనా. ఎనీ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్, ఎనీ 2 పాయింట్స్. సో ఇవన్నీ జాస్. స్లాంటింగ్ లైన్స్ అయినా, హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్, ఎనీ 2 పాయింట్స్ మనకి ఎన్నైనా ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కార్డ్. సెంటర్ ఇది ఇక్కడ ఉంది. ఓకేనా. కార్డ్ అంటే లైన్ సెగ్మెంట్ జాయింట్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ కార్డ్. ఇప్పుడు నేను ఈ కార్డ్కి ఎంఎన్ అనేది ఇగో క్యాపిటల్ ఎం క్యాపిటల్ ఎన్, ఒక ఎండ్ పాయింట్ ఎం, ఇంకొక ఎండ్ పాయింట్ ఎన్. సో దీని యొక్క కార్డ్ నేమ్ ఏంటి? ఎంఎన్ కార్డ్. ఎంఎన్ కార్డ్. నెక్స్ట్ ఇక్కడ ఓపి, ఓపి కార్డ్. ఈ కార్డ్ పేరు ఏంటి? ఎంఎన్ అండ్ ఓపి. వీటిని కూడా మనము ఈ పాయింట్స్ అన్ని సర్కిల్ పైన ఉన్నాయి. సర్కిల్ పైన సూచించే పాయింట్స్ అన్ని కూడా క్యాపిటల్ లెటర్తో సూచిస్తాము. సో ఈ కార్డ్ పేరు ఎంఎన్, ఈ కార్డ్ పేరు ఏంటి? ఓపి. సో కార్డ్ అంటే ఏ లైన్ సెగ్మెంట్ జాయింట్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్. ఎనీ 2 పాయింట్స్, ఏవైనా 2 పాయింట్స్ని కలుపుతూ ఉండేటువంటి రేఖాఖండాన్ని కార్డ్ అంటాము, అంటే జా. నెక్స్ట్ సో అన్ని కార్డ్స్ మనం డ్రా చేసాము. ఇందులో ఒక కార్డు సెంటర్ నుండి వెళ్తుంది చూడండి. సారీ, ఇప్పుడు దీన్ని కూడా కార్డ్ అనొచ్చు కదా. ఇది సెంటర్ ఓ. ఆ లైన్ సెగ్మెంట్ సర్కిల్ పైన ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తూ సెంటర్ గుండా వెళ్తుంది. సో ఇది కూడా ఒక కార్డే. ఈ సెంటర్ గుండా వెళ్ళేటువంటి ఈ కార్డ్ని మనం డయామీటర్ అంటాము. ఓకేనా. సో ఎనీ వృత్తం పైన ఏవైనా 2 పాయింట్స్ను కలుపుతూ ఉండే వాటిని ఏమన్నాము? కార్డ్ అన్నాము. అదే కార్డ్ సెంటర్ నుండి వెళ్ళింది అనుకోండి, దాన్ని ఏమనాలి? డయామీటర్, అంటే వ్యాసము. దీన్ని స్మాల్ డీతో సూచిస్తాము, స్మాల్ డి. ఓకేనా. సెంటర్ గుండా వెళ్ళేటువంటి కార్డ్, ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈజ్ కాల్డ్ డయామీటర్. సో మన కార్డ్ అంటే ఎన్ని 2 పాయింట్స్ని కలిపేది లైన్ సెగ్మెంట్ అనుకున్నాం కదా. ఈ కార్డ్ అనేది ఈ 2 లైన్స్ని జాయిన్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటి డిఫరెంట్? ఇది కూడా కార్డ్, అవునా? ఇవేంటి? సెంటర్ని టచ్ చేయకుండా వెళ్తున్నాయి. బట్ ఈ కార్డ్, లాంగెస్ట్ కార్డ్ అనేది సెంటర్ నుండి వెళ్తుంది. సో ఇలా ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్, సెంటర్ నుండి వెళ్ళేటువంటి ఈ కార్డ్ని డయామీటర్ అంటాము. ఈ లాంగెస్ట్ కార్డ్ అవుతుంది, ప్లస్ సెంటర్ గుండా వెళ్ళేటువంటి కార్డ్ డయామీటర్. ఓకేనా. సో ఈ డయామీటర్ని డీతో సూచిస్తాము. ఈ డయామీటర్ అనేది సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఇది చూడండి, ఇది 2 ఈక్వల్ పార్ట్స్. ఇంకొక డయామీటర్ ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఏమని చెప్పొచ్చు ఇది డెఫినేషను? డయామీటర్, ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈజ్ కాల్డ్ డయామీటర్. ఏ లైన్ సెగ్మెంట్ జాయిన్ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈజ్ కాల్డ్ డయామీటర్. లైన్ సెగ్మెంట్ అనేది సర్కిల్ పైన 2 బిందువులను కలుపుతూ ఈ కేంద్రం గుండా, సెంటర్ గుండా పోయేటువంటి లైన్ సెగ్మెంట్ని డయామీటర్ అంటాం. అర్థమైందా? ఎనీ 2 పాయింట్స్, ఎనీ 2 పాయింట్స్ కాదు, 2 పాయింట్స్ జాయిన్ చేస్తూ సెంటర్ గుండా వెళ్ళేటువంటిది. ఎనీ 2 పాయింట్స్ ఎందుకు అనకూడదు? ఇప్పుడు ఇది ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తుంది, సెంటర్ గుండా వెళ్తుంది. బట్ దీన్ని మనం డయామీటర్ అనము. సో ఇది సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేయట్లేదు. మనం ఏమనుకున్నాం? డయామీటర్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయబడుతుంది. సో దీన్ని మనం డయామీటర్ అనలేము. డయామీటర్ ఎప్పుడు కూడా ఆపోజిట్ పాయింట్ అని మాత్రమే జాయిన్ చేస్తుంది. సర్కిల్ పైన ఆపోజిట్ 2 జాయింట్స్ని జాయిన్ చేసిన కలిపినప్పుడు మాత్రమే డయామీటర్ ఫామ్ అవుతుంది మనకి. ఓకేనా. సో దీన్ని వ్యాసం అంటాము. ఇది లాంగెస్ట్ కార్డు పాసింగ్ త్రూ ద సెంటర్. నెక్స్ట్ ఇది డయామీటర్, వ్యాసము స్మాల్ డీతో సూచిస్తాము. దీని పేరేంటి ఇప్పుడు? పీక్యూ. సో పీక్యూ ఈజ్ డయామీటర్, క్యాపిటల్ లెటర్స్. ఇంకొక డ్రా చేస్తున్నాను.
ఎస్టీ. సో ఈ డయామీటర్ పేరు ఏంటి? ఎస్టీ. ఓకే, నెక్స్ట్ డయామీటర్ అండ్ రేడియస్ డిస్టెన్స్ రిలేషన్. ఇప్పుడు ఈ సర్కిల్ తీసుకున్నాము, ఒక రేడియస్ డ్రా చేశాను. సో సెంటర్ నుంచి ఈ పీకి గల డిస్టెన్స్ మనం ఏమంటాము? రేడియస్. సెంటర్ టు ఎనీ పాయింట్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, దీన్ని ఏమంటున్నాం? రేడియస్ అంటున్నాం. సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ అంటున్నాం. సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. సో ఇది కూడా సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ అవుతుంది కదా, క్యూ. సో ఈ హాఫ్ చూడండి, ఇది కూడా రేడియసే కదా, సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, ఇది కూడా రేడియసే అవుతుంది. సో ఇక్కడ 2 రేడియస్ స్ట్రెయిట్గా ఉన్నాయి కదా, సెంటర్ నుంచి వెళ్తున్న లైన్లా కనిపిస్తుందా? ఇది ఒక రేడియస్, ఇది క్లోజ్ చేసేయండి, ఇది క్లోజ్ చేసి ఇది ఒక రేడియస్. 2 రేడియస్ ఇలా స్ట్రైట్గా కలిసినప్పుడు మనకు అది ఎలా అనిపిస్తుంది? డయామీటర్లా అనిపిస్తుంది, అంతేనా? ఏ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ లేదా ఏ లైన్ సెగ్మెంట్ జాయింట్స్ 2 పాయింట్స్ అండ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈజ్ కాల్డ్ డయామీటర్ అంటున్నాం. సో ఇది మనకి ఏంటి? 2 రేడియస్ కలిపినప్పుడు స్ట్రైట్గా అది డయామీటర్లా కనబడుతుంది. అంటే ఈ డయామీటర్ని ఈ 2 రేడియస్ సమ్ ఆఫ్ ది రేడియస్ లాగా రాయొచ్చు కదా మనం. ఒక రేడియస్ ప్లస్ ఇంకొక రేడియస్, ఈ 2 రేడియస్ని కలిపినప్పుడు మనకు డయామీటర్ వస్తుంది, అవునా? సో డయామీటర్ ఈజ్ కాల్డ్ 2 రేడియస్ ఉన్నప్పుడు మనం ఏమైనా 2 టైమ్స్ రేడియస్ లేదా 2r, 2 ఇంటూ ఆర్. ఇది రేడియస్ అండ్ డయామీటర్ మధ్య రిలేషన్. డయామీటర్ అనేది సమ్ ఆఫ్ 2 రేడియస్కి ఈక్వల్. సమ్ ఆఫ్ 2 రేడియస్ అంటే r ప్లస్ r ఏమవుతుంది? మనకి 2 hours అవుతాయి. సో d ఈజ్ ఈక్వల్ టు 2r. అలా కాకుండా డయామీటర్లో రేడియస్ అనేది ఏముంది చూడండి, ఇది మొత్తం డయామీటర్, హాఫ్ క్లోజ్ చేశాను అనుకోండి, మనకు రేడియస్ ఒకటే కనబడుతుంది. సో డయామీటర్లో హాఫ్ పార్ట్ని మనం రేడియస్ అంటాం. సో మనం రేడియస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? డయామీటర్లో హాఫ్ అంటే d ఇంటూ 1/2, దట్ ఈస్ d/2. డయామీటర్లో హాఫ్ని మనం రేడియస్ అంటాం. డయామీటర్లో హాఫ్ రేడియస్, 2 రేడియస్ కలిపితే మనకు డయామీటర్ వస్తుంది. సో ఇవి 2 కూడా డయామీటర్కి అండ్ రేడియస్ మధ్య రిలేషన్. d ఈజ్ ఈక్వల్ 2 టైమ్స్ r లేదా r ఈజ్ ఈక్వల్ డయామీటర్లో హాఫ్, దట్ ఈస్ d/2. ఈ 2 ఆర్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.